బీరకాయలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరే ఇంకా బుద్ధి లేకుండా బాడీ కూల్ అవుతుంది. లేకపోతే వీళ్ళ హలో ఇట్ ఇస్ సీరియస్ నో ఏ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ వాట్ ద హెల్ యు డూయింగ్ డ్రైవ్ చేస్తున్నారా స్కూల్ నువ్వా మీరా ఏంట్రా డ్రైవింగ్ కళ్ళు దుబ్బయ్యా పిల్లలు చచ్చిపోయింటే బ్రేక్ చేశాను సార్. మంచి మీద ఎక్కించాక బ్రేక్ వేస్తావా? బాటిల్ పగిలింది. సెకండ్ లేట్ అయ్యింటే తల పగిలేది. అరే ఇందాకే కదా నేర్చుకుంటే ఇందులో కారు కొనేట్టు డ్రైవింగ్ స్కూల్ పెట్టేట్టు నెక్స్ట్ వచ్చిన చోట నేర్పించేస్తావా? రోడ్డు ఖాళీగా ఉంది కదా అని. సీఎం కొత్త ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, అక్కడ నేర్పించేస్తావా? సీఎం గారి ఇంటి దాకా ఎందుకు లేండి సార్, ఎక్కడ నేర్పాలో చెప్పండి సార్. కోట్లు కోట్లు డబ్బులు వరల్డ్ బ్యాంక్ చెప్పులు తెచ్చి రోడ్లు వేసి ఎందుకు బే? మీరే చెప్పారు కదా సార్ కార్లు ఎందుకు సార్? నీలాంటి పౌరం బోగులు కార్లు నడపడానికి కాదు. అంటే పోరం బొగ్గేరం బొగ్గని మాట్లాడకండి సార్. గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. పిల్లడు చచ్చిపోయి ఉంటే ఒట్టుపుణ్యానికి చచ్చిపోతాడు సార్. చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని దాడొచ్చు కదా. వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు లైసెన్స్ ఎవడు ఇచ్చాడు నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్టా ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వచ్చావా? అంత మాటలు ఎందుకు లేండి సార్, మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అదే అన్నారు. జీబ్రా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ కొంచెం కోకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు? ఇందాక మీరు సైలెంట్ గా తిట్టారు. ఆ మాటకు వస్తే ఇతనే రాంగ్ సైడ్ లో వచ్చారు సార్. क्या रूल्स बात कर रहा रे? मैं लेफ्ट से आता हूँ, राइट से आता हूँ, नीचे से आता हूँ, ऊपर से आता हूँ, कहीं से भी आता हूँ रे. मेरी मर्जी. तू कौन होता है बोलने वाला? ఈసారి కూడా ఇతనే మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు సార్. వాడేదో అంటాడురా. నీకు చెప్పవురా? నా గురించే కదా సార్ అన్నది. చెప్పవురా? వీడిని చూస్తే జోలకంటి శ్రీనివాస్ రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి. ఆ షాక్ ఏంట్రా? తప్పుకో. ఏమండి, ఇది డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. అమ్మా 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 ఛీ నీకేం రాదు, పదవే పదం. సార్ మీ దయ వల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు సార్. మీరే చెప్పండి, మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవివ్వండి సార్. అది కాదు రాణిగంజ్ బెటర్ రా. అనకాపల్లె పోన్లేరా, సనత్ నగర్ లో నేర్పుకో. సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా అంత దూరం బెమ్మి వెళ్ళరా. డ్రైవింగ్ సీట్ అట్టు వెళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. హలో ఆన్ చేయరా? ఇంజిన్ ఆన్ చేయి. ఆన్ చేసి గేరే. అరే కొంచెం ఎక్కువైపోయిందిరా. ఓకే, సాయంత్రం పార్టీ మర్చిపోవద్దు. ఇట్స్ ది టైం టు రోడ్డు మీద మంచి కలర్స్ వస్తాయా? హైదరాబాద్ లో ఉన్న ఫిగర్స్ అన్ని అక్కడికి వస్తారా బాబు? లోవెస్ట్ జీన్స్, మైక్రో మినీస్, టైట్ టీ షర్ట్లు, అబ్బో నిల్సిన గడి పార్టీ అంటే ఆశామాషగా ఉండదురా. రేయ్ అయితే ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటే బెటర్ రా? ఏదో వేసుకోరా బాబు, లేకపోతే బాగోదు. రేయ్ అయితే నేను ఇలాగే వస్తాను రా. ఇది నీకు ఓకే, ఇది నువ్వు వేసుకో. అవును రే, మా ఇంట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో నేను ఉంటున్నావా? పहले లక్ష్మి कैसे लेके आना वो सोचो. ఓహో, పార్టీ అని చెప్పేద్దామా? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదరా. సెకండ్ జోన్ చెప్తే ఒక ఐడియా రా. ఏంట్రా? బొటానికల్ టూర్ అని చెప్దామా? ఏంట్రా? ఓహో ఐడియా నచ్చలేదా? నువ్వు నోర్మోయ్, ఐడియా నేను చెప్తాను. అవునా అత్తయ్య, రేపే నిస్తారుదో. మీరు మామయ్య అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి. మీరు ఎక్కడికి రా? మా ఇంటికి ఆంటీ. ఒక్క నిమిషం అత్తయ్య, మీ అబ్బాయి మాట్లాడతారంట. మాట్లాడండి. మీ ఇంటికా? ఇప్పుడేంటయ్యా? అది అమ్మ లక్ష్మికి పెళ్లి కుదిరిందని తెలిసి కార్తిక్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునంటే అమ్మ లక్ష్మిని చూడాలంటుంది. ఈరోజు భోజనం కూడా మా ఇంట్లోనే. కార్తీక్ ఇంట్లో భోజనం చేసి తర్వాత సినిమా చూసి వచ్చేస్తామంటే. సెకండ్ షోనా? సెకండ్ షో అంటే లేట్ అయిపోతుందమ్మా. సెకండ్ షో కాదంటీ, ప్రసాద్ ఐఎంఎక్స్ లో 8 to 10 ఫస్ట్ షో. 10:30 వచ్చేస్తామంటే. అవునంటీ ప్లీజ్. పొద్దునే కదరా పెళ్లి చూపులయ్యే. పోనీ వెళ్ళిరా నీవే, 10:30 లోపల వచ్చేస్తా అంటున్నారుగా. ఇదిగో అమ్మాయిని 10:30 లోపల ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఓకే
ఎవరికేం కాలేదు నాకు తెలుసు. 3 పంటలు కొడితే ఎవరికి కాదంటావేట్రా? రే డెఫినెట్ డ్రైవర్ పోయి ఉంటారా? అయ్యో స్లో స్లో మీరు ఆగండి. ప్లీజ్ ఇప్పుడు కాకపోతే రేపు చుట్టుకోదా? రేపు చుట్టుకొని తర్వాత చూద్దాం. నువ్వు ఊరుకో. ఒరేయ్ ఒకడు బయటికి వస్తున్నాడు. నేను చెప్పినా ఎవరికేం కాలేదని ఆ? నాసింగ్ ప్లేస్ వచ్చి బండి తీసుకుంటా. ఏంటి అలా వదిలేసి వచ్చావు? అది బాగానే ఉన్నాడుగా ఇంకేం చేయాలి? మరి అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం కదా భయం ఎందుకు రా కార్తీక్ ఆహా, భయం కాదు. వాడు బాగున్నా సరే పక్కన ఉన్న జనాలు ఓవరాక్షన్ చేసి మనల్ని కుమ్ముతారు. ఇలాంటి సిచ్యువేషన్ అలానే చేయాలి. మీరు ఊరుకోండి. చెప్పరా? రేయ్ నువ్వు వీడియో కెమెరాతో దుబ్బేస్తావు. కూర్చోబే. ఇదంతా జరిగిన తర్వాత పార్టీకి వెళ్ళాలనిపించట్లేదురా. మీ టూ గైస్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ ఈదర్. కార్తీక్ కెన్ వి జస్ట్ గో బ్యాక్ హోమ్ నౌ? అవునరా. ఇప్పేనా ఎరా సత్య? ఏయ్ అయింది ఏదో అయింది. ఎలాగంత దూరం వచ్చావు కదా, పార్టీ చూసుకుని వెళ్దాం. నువ్వు పానేరా. ఆడుకో చేతులు వేసి. పెద్ద డ్యామేజ్ అయి ఉంటుందా? చూద్దాంరా. అయ్యో బాబోయ్, మొత్తం అవుట్రా. నువ్వు అవుట్ దొబ్బేస్తాడు ఇంకా. రిపేర్ చేయించేద్దారా? ఎక్కడ అవుతుందిరా? బానెట్, రేడియేటర్, ఫెండర్, బంపర్ నోవే 2 days పడుతుందిరా. ఒక నైట్లో అవుతుంది. ఏ నువ్వేంటి బే? నువ్వేంట్రా మధ్యలో? కనీసం ఇన్సూరెన్స్ కన్నా వర్కౌట్ అవుతుందిరా. ఏ, మామూలేరా సత్య. హాయ్ అలీ. హాయ్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఏ సిస్టర్స్ యా ఓకే సిస్టర్స్. నెల్సన్ బ్రదర్ నెల్సన్. బ్రదర్ నెల్సన్. హాయ్ గైస్. హాయ్. లెట్స్ హావ్ సంబుగా. ఆడోడో తెలుసా నీకు? హోమ్ అల్లుడు. మీ ఆఫీసర్స్ చాలా మంది లోపల తీసుకోవాలన్నారు. తెలుసా నీకు? ఏ పోలీస్ స్టేషన్ అండి? సార్ గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోతాయా? తీసుకునలా? ले ले फिर एक बार दिखा दे तो साले छीन के रख दूंगा. Come on guys. Jump. Hey. Don't touch. I will come wherever you want me to come.
వర్క్ అవడం కాదురా ఆగిపోయి ఆగిపోయిందా? ఏం చేద్దాం ఈ నైట్ టైంలో ఎలా రాంటాం తెల్లారి వరకు వెయిటింగ్ ఎలా వరకు ఏంటా ఏదో చేద్దాం మీరు ఉండండి. వన్నే కదా చాలా లేట్ అయిపోయింది మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు సత్య సత్య ప్లీజ్ డూ సంథింగ్ నాకు అసలు ఏదో నా సా బండి ఆగిపోయి రేయ్, ఏడుస్తుంటే. వాళ్ళు తడతావేంట్రా అంతా నీ వల్ల జరిగింది. స్లో 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 అంటే జుయ్ 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 అని పోనీ. జూలకి వచ్చావురా పార్టీ గురించి కదా ఆ పార్టీ నీదే కదా. నాదా మరి మాదా మాకి పార్టీల గురించి ఏం తెలుసు నువ్వు పిలిస్తే కదా వచ్చింది మేము. అసలు ఈ పార్టీ అంతా నీ గురించే. ఇది మరి టూ ఏం టూ మచ్ ఏ అర్థం పడతా లేకుండా మాట్లాడద్దు. ఏంటి అర్థం అర్థం లేకుండా మాట్లాడేది ఆ. యాక్సిడెంట్ అవ్వగానే మనం వెనక్కి వెళ్తే బాగుండేదిరా. ఆహాహాహా. ఇప్పుడు అందరూ కలిసి నా మీద ఎక్కేస్తున్నారా? పార్టీ అనేసరికి గంతులేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి నా అంటే మీద మీరు ఆటో వల్ల ఎక్కేస్తున్నారు. ప్రాబ్లం వచ్చిందటవా? అవునరా ఇప్పుడు 100 సార్లు పార్టీకి వెళ్ళండి ఎప్పుడు పోలీసులు రైట్ చేయలేదు. ఏంట్రా గొడవ పడుతున్నారు? ఏంటి మరి? ఏంటి కావాలి మీరా? అందరికీ పార్టీకి వెళ్ళాలి. పార్టీని పెద్ద పుట్టిన తీసి చెప్పినాము. నేను ఎక్కువ మామూలు మాట్లాడతానా? రాష్ట్రం ఇప్పుడు. అమ్మేసి పార్టీ అమ్మని చేస్తారు. Too much చేస్తున్నారు. నోరు మీయండిరా. ఇదంతా లక్ష్మి గురించి కదా పార్టీ అంతా అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. కార్తీక్. నా గురించి అన్నట్టు పార్టీకి వచ్చి ఇదంతా ప్రాబ్లం నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? Guys, water. Look for the water, yaar. వెల్ లేకుండా పోయింది బీరేంటి అప్పుడే పడినాం కదా. Hey, Karthik. Slow down. It's okay. స్లోగా తాగరా. Karthik. Karthik. సత్య ఇక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూడండి రా. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా? రాగట్లేదురా. రేయ్, అక్కడ లైట్ కనిపిస్తుందిరా. ఎక్కడ where? ఏం ఏం కనిపిస్తుంది? నేను కెమెరాలో చూస్తా ఉండండి. ఇదిగో. రేయ్, జూమ్ చేయరా. There's a building there. ఇది గెస్ట్ హౌస్ లో ఉందిరా. ఏవో కార్లు కనిపిస్తున్నాయిరా. అక్కడ ఏమైనా నీళ్ళు దొరుకుతాయేమో రా. నేను మంచిని తాగి చెప్తాను. ఉండరా నిన్న వస్తాను. Oh God, guys, wait a minute. నేను కూడా వస్తాను. రాధి, ఆగు, coming. ఎక్కిళ్ళేంట్రా బావు ఆలిగడికి వచ్చిన బాగుంది. రేయ్ నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎదవా పొద్దున్నావని చెప్తాను రా. సరే సత్య నువ్వు చెప్పరా. మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60 అదొక 60 120 హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఏంటది. చూసావా ఎక్కి లాగిపోయినాయి. సత్య. ఎదవ జోకులు వద్దు వద్దు పదా ఏడ్చలేరా. రేయ్ ఫారెస్ట్ లో ఫుల్ ఉంటాయా? పుల్లంటే గుర్తొచ్చింది మన జూబ్లీస్కి వచ్చింది వికారాబాద్ పుల్లేనంట. లక్ష్మి ఏ లేదు ఎదనాసా ఏ లేదు. ఏం లేదుగా ఎందుకు భయపడతారు? పులి ఇక్కడి నుంచే వచ్చిందట. నేను కూడా పేపర్లో చదివాను. రేయ్ ఈసారి పులి వస్తే డెఫినెట్ గా షూట్ చేస్తాను రా. ఏంట్రా ఆగిపోయారు? వీడియో కెమెరాతో షూట్ చేస్తాను రా. నిన్ను చంపి నీ డెడ్ బాడీ నీతోటే షూట్ చేయించాలి. ఇదిరా కరెక్ట్. అరే సత్య మనం సిటీకి వెళ్ళగానే మొట్టమొదటి పని ఈ కొడుకుని చంపేయడం. కరెక్ట్ రా. అబే సాలే పहले नीचे देख के चल. ఓకే గొడవ ఆపి ముందు అక్కడికి వెళ్దాం పదండి. పార్టీ జరుగుతున్నట్టుందా? రేయ్, చాలా కార్లు ఉన్నారా. ఒరే అమ్మాయిల్ని తెచ్చుకున్నారేమోరా. మీరా డిస్కషన్ ఇక్కడ చూద్దాం, అవసరమా? ఉండండి రా. సత్య ఆగు, మెల్లిగా. హలో అబ్బా, నువ్వు ఉండవే. రాయిరా. హలో ఎవరండి. హలో హలో ఎవరు పలకట్లేదు? హలో హలో పడుకున్నారేమో రా. ఇప్పుడు ఎలా? ఏదో పాప ఏడు వినిపిస్తుందా. ఎవరో ఫ్యామిలీ ఉన్నట్టున్నారా? ఏదో బేబీ కేర్ సెంటర్ అయి ఉంటుంది. నువ్వు మీరా అయితే దయ్యామేమోరా. అటు చూస్తుందిరా. ఏయ్ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు. ఓకే Let's stay close రా. మెల్లిగా. Guys, please. పేరెంట్స్ పడుకున్నారేమో.